అదొక దట్టమైన అడవి. ఆ అడవిలో కొన్ని పక్షులు నివాసం ఉండేవి. ఆ పక్షుల్లో ఒక చిలుక చాలా పేదది. దానికి తినడానికి తిండి ఉండేది కాదు, ఉండడానికి ఇల్లు ఉండేది కాదు. దానికి ఒక కన్ను మాత్రమే ఉంటుంది. దానికి 2 పిల్లలున్నారు. ఆ పిల్లల కోసమే ఆ చిలుక అన్ని కష్టాలు పడుతూ బతుకుతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు ఆ చిలుక పిల్లల్లో ఒక చిలుక, ఎందుకమ్మా నీలాంటి దాని కడుపులో పుట్టాం, నీ వల్ల మాతో ఎవ్వరూ స్నేహం చేయడం లేదు. అవునమ్మా, అందరూ మమ్మల్ని గుడ్డిదాని పిల్లలు అంటూ హేళన చేస్తున్నారు. మాకు చాలా బాధగా ఉందమ్మా. అవునమ్మా, నీలాంటి గుడ్డిదాంతో ఉంటూ అన్ని అవమానాలే మాకు. ఈ అవమానాలు భరించలేక నాన్న మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడు కదా. అవునమ్మా, మాకు మీతో ఉండాలని లేదు. మేము కొంచెం పెద్దగా అయ్యాం కదా, ఇక నుండి మా ఆహారం మేమే తెచ్చుకుంటాం. ఆ చిలుక పిల్లలు మాట్లాడిన మాటలకు తల్లి చిలుక గుండె బరువుతో, ఏంటమ్మా మీరు మాట్లాడేది? నేను గుడ్డిదాన్ని అని ఒప్పుకుంటాను. మీరు పెద్దవాళ్ళయ్యారు. ఈ గుడ్డి తల్లి దగ్గర ఉండడం ఇష్టం లేకపోతే నేనే ఈ అడవి వదిలిపెట్టి వెళ్తాను. మీరు ఇక్కడే ఉండండి, నేనే వెళ్ళిపోతాను. ఇక్కడే ఉండండి అంటున్నావు, ఇక్కడ మాకోసం ఏమైనా ఇల్లు కట్టించావా అమ్మా? ఎప్పటిలాగే ఏదో ఒక చెట్టు మీద పడుకుంటాంలేండి. మీరు మాత్రం ఇటువైపు కూడా రాకండి. అక్కడి నుంచి వెళ్తూ పక్కనే ఉన్న కాకి ఇంటికి వెళ్ళి, కాకి మిత్రమా, చెప్పు మిత్రమా, ఇలా వచ్చావేంటి? మిత్రమా, నేను ఈ అడవిలో నుండి దూరంగా వెళ్తున్నాను. నన్ను చూడాలంటే నువ్వే చెరువుగట్టు వైపురా, నేను అక్కడే ఉంటాను. నేను కట్టిన కొత్త ఇల్లు ఉంది కదా, అది ఈరోజు రాత్రికి పూర్తి చేసి ఉదయం కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మిత్రమా, ఆ ఇల్లు నా పిల్లలకు నువ్వే ఇవ్వు. నేను కట్టినట్టుగా చెప్పుకు మిత్రమా. నా పిల్లలు జాగ్రత్త మిత్రమా. ఏమైంది మిత్రమా? నాకేమీ అర్థం కావడం లేదు. గుండెలో అంత భారం మోస్తూ ఈ వయసులో ఎక్కడ ఉంటావు మిత్రమా? ఏం లేదు మిత్రమా, నా పిల్లలు జాగ్రత్త. నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతో వెళ్తున్నాను మిత్రమా అంటూ చిలుక గుండెలో బాధని దాచుకుని కారే కన్నీటిని బయటకు పంపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం గడిచిపోతుంది. కాకి అప్పుడప్పుడు చిలుక దగ్గరికి వెళ్లి మాట్లాడి వస్తుంది. చిలుక తన పిల్లల మంచి చెడులు కాకిని అడిగి తెలుసుకునేది. ఒకరోజు కాకి వెళ్లేసరికి చిలుక చనిపోయి ఉంటుంది. చిలుకను చూసిన కాకి, ఏంటి మిత్రమా, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళావా? నువ్వు ఎప్పుడూ కష్టాలే పడ్డావు. ఇన్ని రోజులు నీ మంచితనం గురించి నీ పిల్లలకు చెప్పకుండా తప్పు చేశాను మిత్రమా. ఇప్పుడెళ్ళి నీ పిల్లలకు నిజం చెప్తాను మిత్రమా అంటూ కాకి అక్కడి నుంచి చిలుక పిల్లలున్న ఇంటికి వెళ్తుంది. చిలుకలను చూసిన కాకి, రేయ్, మీ అమ్మ చనిపోయిందిరా. చిలుకలు, అయితే ఏంటి, చావనివ్వండి. మాకోసం తను ఏమి చేసింది? తన కోసం మేం బాధపడ్డానికి. కాకి, రై వెదవల్లారా, ఛీ, మీలాంటి పిల్లలు ఏ తల్లికి ఉండకూడదు. మీ అమ్మ గొప్పతనం మీకు తెలియదురా. ఎవరో ఏదో అన్నారని కన్న తల్లిని దూరంగా వెళ్ళిపోమ్మంటారా? నీ చిన్నప్పుడు నిన్ను అందరూ గుడ్డివాడివని ఎగతాళి చేస్తుంటే మీ అమ్మ తను గుడ్డిదయ్యి నీ గుడ్డితనాన్ని పోగొట్టిన దేవతరా. ఇప్పుడు మీరుంటున్న ఇల్లు కూడా మీ అమ్మ మీకోసం కట్టించింది. కాకి మాటలు విన్న చిలుకలు ఏడుస్తూ, మమ్మల్ని మా అమ్మ దగ్గరకు తీసుకెళ్ళండి, మీకు దండం పెడతాను. ఆ చిలుకలు కాకితో వాళ్ళమ్మ దగ్గరకు వెళ్తాయి. అవి ఎంత తప్పు చేశాయో తలుచుకుని బాధపడతాయి.